హాయ్ అండి. చిక్కుడు పూత చూడండి ఎంత అందంగా ఉందో. మామూలుగా ఈ చిక్కుళ్ళు ఇలాంటివి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఒక్క మొక్క రాలేదండి. కానీ ఇవి నేను చిక్కుళ్ళు మామూలుగా కూర కోసం అని కొంటే అందులో ఒక గింజ మొలకెత్తి వచ్చిందండి. దాన్ని తీసుకొచ్చి పెట్టాను. అది మాత్రం చూడండి ఎంత చక్కగా వచ్చిందో. పూత కూడా వచ్చేసిందండి. ఏదో తీగ చిక్కుడు కాదనుకుంటా, మామూలుగా ఇలాగే మొక్కలాగే కాస్తాయి అనుకుంటా. అలాగే ఇవి కూడా చూడండి అలసందలు, బీన్స్ అంటున్నారు కదా, ఇదిగో చూడండి అలసందలు. చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి కూడా అంతేనండి, నేను మామూలుగా కూర కోసం అని కొనుక్కున్నాను. వాటిలో కొన్ని ముదిరి గింజలు వస్తే అవి తీసుకొచ్చి పెట్టానన్నమాట. అవి కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అలాగే బచ్చల కూర చూడండి ఎంత తాజాగా ఉందో. పచ్చిదే తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంది. బచ్చల కూర ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. చూడండి ఎంత బాగుందో, పెద్ద పెద్ద ఆకులు కూడా వచ్చేసినాయి. చూడండి మల్బరీస్, మీకు కనిపిస్తున్నాయో లేదో, మల్బరీస్ అయితే ఎక్కడ గ్యాప్ లేదనమాట, అంత చక్కగా చెట్టు నిండా వచ్చేసాయి అనమాట. చూడండి, చూస్తున్నారా? పైన మాకు గాలి బాగా వస్తుందండి, దానివల్ల నా వాయిస్ కూడా మీకు క్లియర్గా ఉండకపోవచ్చేమో. ఇప్పటికే 2-3 సార్లు బాగా వచ్చాయండి కాయలు మల్బరీస్. మీ కాయలన్నీ రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఒకసారి. గోంగూర కూడా చక్కగా రెడీ అయిపోతుంది. చూసారా? ఈ మొక్కలన్నీ ఇందులోంచి తీసేసానండి. అలా గోడకి ఇబ్బంది అయిపోయిందని చెప్పి తీసేసానమాట, అందుకనే ఈ డబ్బాల్లో పెట్టాను. విరజాజులు, మల్లె, సన్నజాజి చూడండి, చిన్నది అనమాట, మినీ గార్డెన్. నూరు వరహాలు ఏంటి మొత్తం ఉన్నాయన్నమాట. ఇంతకుముందు చూపించాను కదా డ్రాగన్ ఫ్రూట్, మొత్తం పాడైపోయిందండి. అసలు కాయలు రావు అనుకున్నప్పుడల్లా ఏదో ఒక కాయ వస్తుంది, కానీ అది నిలవట్లేదండి. అట్లాగే ఇట్లాగే కొమ్మలన్నీ విరిగిపోయినాయి. ఒక 4 కాయలు పడ్డాయి, కానీ నాకు అదృష్టం లేదు. వాటిని చూసి ఆశ్చర్యపోయి నోరెలా పెట్టే టైం కల్లా అవి రాలిపోతున్నాయి. సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం. ఓకే అండి, మా మినీ గార్డెన్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇక్కడ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో.